అండి. దివ్య గారు నిజంగా మంచి ప్లేయరే వెళ్ళిపోయిందని చెప్పాలి. తను ఆట పోగొట్టుకోవడానికి మెయిన్ కారణం భరణి గారితో ఉన్న బాండింగే. అదొక్కటి మెయింటైన్ చేస్తూ అంటే మెయింటైన్ చేసి మరీ ఓవర్‌గా అయిపోకుండా తన ఆట తను ఆడుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే తను పెట్టే పాయింట్స్ చాలా బాగుంటాయి. ఆట బాగా ఆడుతది. లాజిక్స్ తీస్తది. ఎప్పుడైనా తను పాయింట్ పెట్టినప్పుడు 90% కరెక్ట్‌గానే ఉంటది. ఒక 10% అటు ఇటు అవుతుంది గానీ, దివ్య గారు చాలా మంచిగా ఆడారు. ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాటిలో చాలా చిన్న ఏజ్ ఉన్నావిడ దివ్య. ఎందుకంటే ఆవిడ 22 ఇయర్స్. మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానన్నది. ఇప్పుడు ఎళ్లి నాకు ఒకసారి మధ్యలో అన్నది. ఇంకా ఆట అయిపోతే నేను ఇంటికెళ్ళి శుభ్రంగా చదువుకొని ఎగ్జామ్స్ ఇచ్చేస్తానని చెప్పేసి భరణ్ గారితో ఒకసారి మాట్లాడింది. అంటే చాలా చిన్నది. దివ్యాని 22 ఇయర్స్, తర్వాత కళ్యాణ్ 23 ఇయర్స్. వీళ్ళదే తర్వాత నిజంగా దివ్య గారు వెళ్ళిపోతున్నప్పుడు అందరి కళ్ళమ్మ నుంచి కొంచెం బాధ అనేది కనిపించింది. కొందరి కళ్ళమ్మ నుంచి నీళ్ళు కూడా కారాయి. అందరూ చాలా ఇదిగా అనిపించారన్నమాట. అంటే వెళ్ళిపోతుందని కొంచెం బాధ మాత్రం కనిపించింది అందరిలోని. తర్వాత ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. మీరు అనుకోవచ్చు ఈవిడికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం చూడడం అని చెప్పేసి. ప్లీజ్ ప్రతి దానికి ఒక మెట్టు ఎక్కాలంటే కొంతమంది సపోర్ట్ అనేది కావాలి. అది మీ సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకోండి, వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేయకుండా ఉన్నారంటే, సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారనుకోండి, వీడియోకి రీచ్ అనేది పెరగదు అసలు. అంటే మీరు ఒకసారి లైక్ చేశారంటే అప్పుడే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందన్నమాట ఇంకొక మనిషి చూడడానికి. మీరు లైక్ చేసి చూడకుండా వదిలేశారనుకోండి మరి వెళ్ళదు. అందుకనే వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక్క చిన్న సపోర్ట్ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను అంతే. సపోర్ట్ చేస్తారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. ఇప్పుడు మెయిన్ అక్కడ ఆడియన్స్ ఉంటారు కదా, ఆడియన్స్తో నాగార్జున సార్ అడుగుతారు మీ ఫేవరెట్ ఎవరని. ఒకళ్ళు మాత్రం కళ్యాణ్ అని చెప్తారు, తను చాలా క్లారిటీగా ఉంటాడు, బాగా ఆడతాడని చెప్పేసి. ఇంకొకళ్ళేమో తనూజా గారు అని చెప్తారు, తనూజా గారి గేమ్ అది చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత సంజన గారి మార్పు మీకు ఏమనిపించింది? నిజంగా ఆవిడలో ఫైర్ ఉంటే బాగుంటుందా, లేకపోతే మారి కామ్గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ఆవిడ మారిన తీరు చూస్తే నాకు ఎందుకో మీకు ఈ మాట అడగాలనిపించింది, అందుకని చెప్పేసి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే నామినేషన్ నుంచి సేవ్ చేయడం అనేది మనం అనుకుంటూ ఉంటాం సహజంగా. హౌస్లో ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే లాస్ట్లో సేవ్ చేస్తే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఫస్ట్ చేస్తే వాళ్ళు సరైన దానిగా ఉండరు. ఫస్ట్ డెమోన్ చేస్తారు, తర్వాత భరణిగాని చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్లో అంటే టాప్ 5కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే డెమోన్ చూడండి ఈ వీక్ అంతా చాలా డల్గానే ఉన్నాడు. తను ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చింది, తర్వాత కొంచెం డల్గా ఉన్నాడు. తను కొంచెం పుష్ చేయాలి అన్న ఉద్దేశంతో డెమోన్కి ఫస్టే సేవ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ భరణి గారిని సేవ్ చేస్తారు. తర్వాత కళ్యాణ్ అనుకోలేదు అనుకుంటా, ఇలా తీసిన వెంట చూసిన వెంట అని అంటాడు. కళ్యాణ్ థర్డ్లో చేస్తారు. అసలు చేయాల్సింది కళ్యాణ్ ఫస్ట్, కానీ లేదు. ఎందుకంటే వీళ్ళని థర్డ్ తనుజాని 4థ్లో చేస్తారు. ఎందుకంటే 3rd 4థ్లో వీళ్ళని చేశారు. వీళ్ళు చేస్తే మన ఓటింగ్ ఏదైనా తగ్గిందా, మనం ఇంకా ఆడాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆడతారు. తర్వాత వాళ్ళకేంటంటే అచ్చా మేము పైకి వచ్చామా అందుకని ఇంకా బాగా ఆడాలి వాళ్ళు కూడా ఆడతారు. అందుకని ఒక రకమైన మోరల్ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళని ఆర్డర్ ప్రకారంగా అక్కడ చేస్తారు. కానీ లాస్ట్లో ఉన్న మనం మాత్రం కరెక్ట్గానే ఉంటారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు తనుజ కూడా సేవ్ అయిపోతుంది, తర్వాత రీతు అవుతుంది, తర్వాత లాస్ట్లో ఉన్నది ఎవరు మన సుమన్ శెట్టి కూడా సేవ్ అయిపోతాడు. తర్వాత లాస్ట్లో వీళ్ళిద్దరూ ఉంటారు, ఎవరు దివ్య అండ్ సుమన్ శెట్టి ఉంటాడు. సుమన్ శెట్టే కదా, దివ్య అండ్ సుమన్ శెట్టి ఉంటే సంజనా గారు కూడా సేవ్ అవుతారు. సంజన గారు సేవ్ చేసినప్పుడు ఆవిడ మాటలు ఎంత తీపిగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి కదా. అదే అంటారు, ఏంటి మీ అమ్మ ఎలా మారిపోయిందంటే ఆవిడ నామినేషన్లు వచ్చినప్పుడేమో చంద్రముఖి అయిపోతుంది, సేఫ్ అయిపోయినప్పుడు చాలా మంచిగా నెమ్మదిగా నిదానంగా అయిపోతుందని చెప్పేసి. నిజంగానే సంజన గారు నామినేషన్లోకి వస్తే ఆవిడ 90% కరెక్ట్గా మాట్లాడతారు, ఒక 10% తప్పుగా మాట్లాడతారు. ఆ 10% తప్పు వలన ఆవిడ నెగిటివ్ అయిపోతున్నారు అంతే. ఎందుకంటే హౌస్మేట్స్ అందరూ ఆవిడ చాలా మంచి ఆవిడనే చెప్తున్నారు, చాలా వరకు ఎవ్వరూ చెడ్డ ఆవిడని చెప్పట్లేదు. ఆ ఒక్క మాట విసిరేయడం వల్ల ఆవిడ జడైపోతున్నారు అంతే. ఇది తర్వాత ఏంటంటే ఒకటి మెయిన్, ఇప్పుడు ఎవరు ట్రీలో పెడతారో అందరి బొమ్మలను, దాంట్లో ఎవరినైనా ఒకరు తీసేయమని చెప్తారు. ఒకటి నాకు అర్థం కాలేదు ఏంటంటే జస్ట్ సాటర్డే సండే ఒక సేమ్ రోజే షూటింగ్ అనేది అవుతుంది, ఇది తెలిసిన విషయమే. సాటర్డే షూటింగ్ అయిపోయి ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి ఉంటారు అంతే. మ్యాక్సిమం 1 అవర్ ఉంటుంది గ్యాప్. అంటే జస్ట్ వాళ్ళు వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వచ్చి మళ్ళీ సండే షూటింగ్ అనేది చేసేస్తారు వాళ్ళు. ఆ గంట గ్యాప్లోనే చూడండి ఎవరు సేవ్ చేశారు, రీతు, తనూజ, భరణి గారు, తర్వాత భరణి గారు వీళ్ళు కదా సేవ్ చేసింది. వీళ్ళు మళ్ళీ వచ్చేసి ఏం చెప్తారు,
ఆవిడ హౌస్‌లో ఉండకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఆవిడ బొమ్మను తీసి పడేస్తారు. ఈ ఒక్క రీతు తప్ప మిగతా వాళ్ళందరూ అలాగే వేసేస్తారు. కానీ తనూజ గారి రీజన్ అయితే బానే ఉంటుంది. ఏం మాట్లాడతారంటే ఆవిడ సంజనాని తీసేస్తూ, నేను ఒక స్ట్రాంగ్ అని చెప్పేసి నన్ను తీసేసింది. తర్వాత ఇమాన్యుల్ కూడా స్ట్రాంగ్ కదా! తననెందుకు తీయకూడదు అనంటే, ఇమాన్యుల్‌కి తనకి రిలేషన్‌షిప్ అని ఉన్నది. అందుకనే నేను తీయలేకపోతున్నాను అంటుంది. అంటే ప్రాపర్ రీజన్ చెప్పాలి. నేను స్ట్రాంగ్ అని తీయడం ఏంటి అని చెప్పి తనూజ ఒక్కటే డిఫరెన్స్ చెప్పింది. మిగతా వాళ్ళందరూ హౌస్ యొక్క హార్మోని దెబ్బతింటుందని చెప్పేసి సంజన గారినైతే తీసేయడం జరిగింది. డెమోన్ తీశాడు, తర్వాత కళ్యాణ్ తీసేశాడు, తర్వాత భరణి గారు తీసేశారు. అందరూ సుమన్ శెట్టి కూడా తీశారు. సుమన్ శెట్టి తీసినప్పుడు అతను అన్న మాటలు మీకు ఎలా అనిపించాయో చెప్పండి. ఆయన ఏమంటాడంటే హౌస్ హార్మోని దెబ్బతింటుంది. ఓకే. ఎటువంటి సపోర్ట్ ఉండదంటే ఎందుకు చేస్తుంది ఆవిడ సపోర్ట్ నీకు? సపోర్ట్ ప్రతిసారి ఇదేనా నాకు సపోర్ట్ ఉండదు, అందుకనే తీసేస్తున్నాను. నామినేషన్‌లోని నన్ను డార్లింగ్, డార్లింగ్ అంటున్నది నాకు నచ్చలేదని నామినేషన్ చేసేసాడు. తర్వాత కంటెండర్ కింద కూడా అదే చేశాడు. సపోర్ట్ లేదని చెప్పేసి. ఇప్పుడు కూడా సేమ్. అందుకనే నాగార్జున సార్ కరెక్ట్‌గా అన్నారు. ఏంటయ్యా నామినేషన్‌లోని సేమ్, కంటెండర్‌షిప్ మీద తీసేటప్పుడు సేమ్, ఆఖరికి ఇక్కడ కూడా సేమ్‌గానే ఉన్నావు. ఇంకొంచెం కొత్త రీజన్ చెప్పు అని చెప్పేసి అని అంటారు కదా! పాపం సుమన్ శెట్టి కూడా అమాయకుడే. ఏమంటాడు ఎవరైనా నార్మల్‌గా కామ్‌గా కూర్చుంటారు. ఏమంటారు ఓకే సార్ అంట. ఓకే సార్ అంటే ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ కరెక్ట్, నేను ఇంకోసారి కొత్త రీజన్ ఎతుక్కుంటానని చెప్పేసి. ఏంటో మరి. నిజంగా సుమన్ శెట్టి గారు ఇంతవరకు రావడం కూడా చాలా గొప్ప విషయమే. యాక్చువల్లీ శ్రీజాకి, సుమన్ శెట్టికి ఆ టైంలోనే సుమన్ శెట్టిని తీసేద్దాం అనుకున్నారు. బట్ బ్యాడ్ లక్, శ్రీజ అనేది వెళ్ళిపోయింది. సుమన్ శెట్టి దాకా ఇప్పటిదాకా రావడం అయితే జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరు సంజన గారికి వేయడం. 6 ఓట్లు అనేది సంజన గారికి వస్తుంది. అప్పుడు మళ్ళీ నాగార్జున సార్ అంటే 6గురు మళ్ళీ నిన్ను హౌస్ నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. నువ్వు చూసుకొని నీ ఆట మార్చుకో అమ్మా అని చెప్పేసి అంటారు. ఓకే సార్ అంటుంది. తర్వాత ఇవి ఉంటాయి కదా! ఎవరిని చంద్రముఖి ఎవరు వస్తుంది? చంద్రముఖి ఎవరు? సంజన గారికి వస్తుంది. తర్వాత గీతా గోవిందం కరెక్ట్‌గా సరిపోయారు. రీతు అండ్ డెమాన్ బాగున్నది అనిపించింది. రేస్ గుర్రం ఎవరు? కళ్యాణ్. నిజంగానే రేస్‌గా అంటే రేస్‌లో పరిగెడుతున్నారని వాళ్ళందరికీ హింట్స్ ఇచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత మిడ్‌నైట్ లైవ్‌లో కూడా ఏంటంటే తనూజ ఏమంటుందంటే, ఒరేయ్ రేస్ గుర్రంరా వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా తనూజ అంటుంది. తర్వాత ఏమిటి అతిలోక సుందరి, జగదేక వీరుడు, అతిలోక సుందరి అందరూ ఏం గెస్ చేస్తారు? రీతు అండ్ డెమాన్‌ని గెస్ చేస్తే డెమాన్ అంటాడు కాదు మాదేని అంటాడు. ఏమి నువ్వు జగదేక వీరుడు కావా అని చెప్పేసానంటే తర్వాత లేకపోతే లేదు సార్ అని అంటే లేకపోతే రీతు అతిలోక సుందరి కాదా అని చెప్పేసి అనడం అయితే జరుగుతుందన్నమాట. కొంచెం డెమాన్ డల్‌గా ఉన్నాడు. మరి హెల్త్ వైజో లేకపోతే ఏంటో మరి అర్థం కాదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జగదేక వీరుడు, అతిలోక సుందరి తనూజాకి వస్తుంది కదా! తనూజాకి వచ్చిన వెంటనే ఎవరు నాగార్జున సార్ బాగుంటుంది. అతి చేసే సుందరి ఇవ్వాలని. ఈసారి నాగార్జున సార్ కొంచెం స్పాంటేనియస్‌గా కొంచెం జోక్స్ అవి వేయడం అయింది. బాగున్నది. చెప్పిన వెంటనే తనూజ కొంచెం ఫేస్ అలా తిప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ట్యాక్స్ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. బాగున్నది. కానీ దాంట్లో ఫోటోలు పెట్టారు కదా! ప్రతి సీజన్‌లోని బాగా పెడతారు. ఇప్పుడేంటి మనం చూడాల్సి వచ్చింది. వీళ్ళా కాదా అని చెప్పేసి అసలు. ఒక తనూజ అయితే కరెక్ట్‌గా ఫిట్ అయినట్టు అనిపిస్తున్నది అది. ఆ కళ్యాణ్ వేసినప్పుడు ఎవరా అని చెప్పి దగ్గరికి వెళ్లి చూడాల్సిన పరిస్థితి అయితే రావడం జరిగింది. ఈ విధంగా అవుతది. తర్వాత సేవ్ చేసినప్పుడు సంజన గారు ఎంత చక్కగా మాట్లాడతారంటే అంత చక్కగా మాట్లాడతారు. తర్వాత డెమోని అడుగుతారు నాగార్జున సార్. ఏంటయ్యా మీ అమ్మ ఎంత మారిపోయిందని అంటే, అవును సార్ ఆవిడ నామినేషన్‌లో భద్రకాళి అయిపోతుంది. అదే చంద్రముఖి అయిపోతుంది. ఇక్కడైతే ఇలా మాట్లాడుతుంది. ఈ మార్పునే కోరుకుంటున్నాం అని చెప్పేసి. ఈవెన్ ఇమాన్యుల్ కూడా చూడండి ట్రీ నుంచి సంజన గారు తీసేస్తాడు. తీసేసి అది నాకు నచ్చలేదు. ఇమాన్యుల్ ఎంతైనా ఎప్పుడైనా మనం ఏం చెప్తామండి, అమ్మ అంటే కొడుకు సంబంధం ఎలా ఉంటుంది? వాళ్ళు తప్పులు చేసినా సరిదిద్దాలి, వీళ్ళు తప్పులు చేసినా సరిదిద్దాలి. అంతేగాని బయటకు నెట్టారు కదా ఎవరని, అటువంటిది ట్రీ నుంచి తీసి బయటకు వెళ్ళిపోవాలి. కానీ తను చెప్పిన రీజన్ కరెక్టే. ఏంటంటే బయటకు వెళ్ళిపోవాలని కాదు నా ఉద్దేశము. ఏంటంటే తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని బాగా ఆడాలి, హౌస్‌లో ఉండాలని నేను తను తీసేస్తున్నాను అన్నాడు. చాలా బాగున్నది. తర్వాత లాస్ట్ దాంట్లో దివ్య సుమన్ శెట్టిని పెడతారు కదా! దివ్య అనేది ఎలిమినేట్ అయిపోతుంది. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు ఎంత పాజిటివ్‌గా వస్తుందా అని అనిపించింది నిజంగానే. తను పాపం స్వీట్ చేసి పెట్టాను తెలుసు ఆల్రెడీ వెళ్ళిపోతానని చెప్పేసి ఎవరికీ తెలియకుండా స్వీట్ చేయడం, అందరికీ తినిపించడం. తర్వాత బయటికి వచ్చి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగా చెప్పింది. డెమోన్‌గా అంటుంది, నువ్వు ఒకళ్ళ గురించి ఆలోచించడం గురించి నీ గురించి ఆలోచించుకొని నువ్వు ముందుకొస్తే బాగుంటావని. కళ్యాణ్ గురించి ఏమో నీ ఆట గురించి మంచి క్లారిటీ ఉంటుంది సార్. తనకి సినిమాలో హీరో అవ్వాలని చెప్తున్నది. అది ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకోవడం. తనూజాకి నాకు నన్ను చూసిన వెంటనే చాలా
ఫైర్ బాగా గొడవలయిపోతాయి. గొడవలే కదా అయ్యా! మరి ఇప్పుడంటే సరిపోయిందా? మొన్న ఆ రోజు కిందటిసారి నామినేషన్ అప్పుడు నామినేషన్‌లు కాదు కంటెండర్ కింద తీసేసినప్పుడు జుట్లు పట్టుకున్నంత పని అయిపోయింది కదా! చెప్పడం అలా ఉంది. తర్వాత భరణి గారి దగ్గరికొచ్చేసరికి పాపం ఆహ్, పూర్తిగా ఎమోషనల్ అయిపోతుంది. కానీ దివ్య అన్న మాటలు బావుంటుంది. ఎవ్వరు వెళ్ళిపోతున్నప్పుడు మీ గురించి ప్రతిరోజు పూజ చేస్తాను, కొబ్బరికాయ కొడతాను అన్నది రియల్‌గా తనకి అటాచ్‌మెంట్ ఏర్పడిపోయింది భరణి గారికి. భరణి గారు అలా అనకుండా అన్నయ్య, అన్నయ్య అని పిలిచేస్తే సరిపోయేదసలు. అప్పుడు ఇంకొంచెం బావుండేదేమో. బయటున్న ఆడియన్స్ గూడా కొంచెం కనెక్ట్ అయ్యేవాళ్ళేమో అన్న ఫీలింగ్ నాకుంది. మరి మీలో ఎంతమందికి ఉందో బాలేదు. తెలీదు నాకు. అది. తర్వాత సుమన్ శెట్టి గారితో కరెక్ట్‌గా చెప్తుంది. అతనికి నాకు అసలు బాండింగ్ కుదురుతదనుకోలేదు. ఎప్పుడో చేపలు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సుమన్ శెట్టి గారు మీరు బాగా ఆడాలి. ఆడలేను అని అనుకోకండి అని చెప్పడం అయితే జరిగింది. ఇదండి ఎపిసోడ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లేకపోతే ఎక్కడ నచ్చలేదో ఆ పాయింట్ దగ్గర కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ప్లీజ్. ఓకే. బాయ్.